ఫ్రెండ్స్, ప్రపంచ దేశాల్లో అమెరికా చాలా పవర్‌ఫుల్ దేశం. అది అందరికీ తెలిసిన విషయం. కానీ వాళ్ళకున్న పవర్‌ని ఇంతలాగా దుర్వినియోగం చేసుకోవడం మాత్రం ఇక ప్రపంచ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. గతంలో కొన్ని కొన్ని మనం గనక చూసినట్టయితే 7వ శతాబ్దం, 8వ శతాబ్దంలో కొంతమంది రాజులు దరిద్రంగా బిహేవ్ చేస్తూ ఉండేవారు. కానీ ట్రంప్ ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ఇక ఈ మధుర అలాగే వాళ్ళ మిసెస్ ఫ్లోరిస్ వీళ్ళిద్దరి బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయి మరి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు ఏకంగా అమెరికాకి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ 30కి పైగా మంది వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకొని వెళ్లి, వాళ్ళిద్దరిని కూడా బెడ్‌రూమ్‌లో నుంచి ఈడ్చుకొని బయటకొచ్చారు. ఇది అంత అవసరమా? అమెరికా నిజంగా చేయాలి అనుకుంటే యుద్ధం ఏ రష్యా మీద యుద్ధం చేయాలి, చైనా మీద యుద్ధం చేయాలి. పాపం చిన్న చిన్న దేశాలు ఏదో ఆర్థిక మాంద్యంతో వాళ్ళ దేశాన్ని ముందుకు నడిపించలేక, వెనక్కి ఆగలేక కష్టపడుతున్న దేశాలు వెనిజులా గాని, క్యూబా గాని, మెక్సికో గాని వీటన్నిటిపైనే ఈ ట్రంప్ తన ప్రభావం చూపిస్తాడు కానీ వేరే విషయాల మీద ప్రభావం చూపించడు. అక్కడితో ట్రంప్ ఆగడాలు ఆగలేదు. ఇక్కడ మధుర మిసెస్‌ని ఏం చేశాడు? అసలు వీళ్ళిద్దరిని అక్కడ న్యూయార్క్ గడ్డ పైన తీసుకువెళ్ళి వాళ్ళ పైన ఈ ట్రంప్ అలాగే అమెరికా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలేంటనేది గనుక తెలియాలంటే మాత్రం జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్టయితే మేము ఎన్నో విషయాలని, ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్‌నయితే మీ ముందుకు తీసుకొస్తాము. దానికోసమైనా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్నైతే గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇప్పుడు ట్రంప్ నిజంగా ఈ పని ఒక దేశం మీదకి వెళ్ళిపోయి, వాళ్ళని పూర్తిగా ఆక్రమించేసేసుకొని, వాళ్ళకి సంబంధించిన వనరులు అంటే ఇప్పుడు వెనిన్జులాకి సంబంధించిన ఆయిల్ బావులన్నీ కూడా అమెరికా కంట్రోల్‌లోకొచ్చేసాయి. మన ఇంట్లో చిన్న పిల్లని సంవత్సరం పిల్లోడిని అడిగినా కూడా అమెరికా ఇదంతా చేస్తుంది వెనిజులాకి సంబంధించిన ఆయిల్ బావుల కోసమే అని అంటే ఓకే. అదంత వరకు నిజమే. వాళ్ళకున్న ఆయిల్ బావులకి సంబంధించి ఇదంతా చేస్తున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఏ దేశమైనా సరే ఇలాగా చాలా దౌర్జన్యంగా ఇంకొక దేశం మీద వాళ్ళ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్‌ని పంపించి ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని, అలాగే ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడి కుటుంబాన్ని వాళ్ళు లొంగదీసేసుకొని, ఆ దేశాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకోవచ్చా? అసలిది రూల్స్‌కి వ్యతిరేకమా? కాదా? ఇక్కడే విషయం ఏంటి అంటే, ఇప్పుడు రంగంలోకి దిగాల్సింది ఎవరు అంటే, అటు చైనా, ఇటు రష్యా. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి వెనిన్సులాకి సపోర్టే. అంతేకాకుండా అటు నాటో పవర్‌ని యూజ్ చేసినా, వీటో పవర్‌ని యూజ్ చేసినా, ఎటువంటి పవర్‌ని యూజ్ చేసినా కూడా అమెరికాకి ఎదురు తిరిగేవాళ్ళు లేరు. కానీ ఎదురు తిరిగి అమెరికాతో ఢీ అంటే ఢీ కొట్టే సత్తా 2 దేశాలకి మాత్రమే ఉంది ప్రస్తుతం. ఒకటి రష్యా, ఇంకొకటి చైనా. అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు రంగంలోకి దిగి వెనిజులాని వాళ్ళు కాపాడుకుంటే తప్ప వెనిజులా అనేది మళ్ళీ తిరిగి నార్మల్ స్టేజ్‌కి రాదు. అయితే ఇక్కడ మధుర భార్యని వాళ్ళు ఏం చేశారంటే గనక చూస్తే 2020లో ఈ మధుర అలాగే ఆయన భార్య పైన మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుంది. అంతేకాకుండా వాళ్ళకి దాదాపుగా 50 మిలియన్ డాలర్ల పెనాల్టీ కూడా పడ్డమైతే జరిగింది. అయితే ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఈ అధ్యక్షుడి భార్య వీళ్ళిద్దరూ కూడా కొంత డబ్బును కట్టి ఆ కేసు నుంచి బయటపడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలుసా? మళ్ళీ ఆ కేసుని తిరగదోడి వాళ్ళ పైన ఈ మాదక ద్రవ్యాల కేసుని మళ్ళీ ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. దాంతో వాళ్ళు ఎప్పటికీ కూడా అమెరికా జైలు నుంచి బయటికి రాకుండా అమెరికాలోనే ఉండిపోతారు. అమెరికాలో సిటిజన్స్‌గా ఉంటారా? లేకపోతే వేరే వేరే విధంగా ఉంటారా? అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ట్రంప్ ఆ దేశం నుంచి అధ్యక్షుడిని తీసుకొచ్చేసి అమెరికాలో పెట్టారు. అమెరికా వాళ్ళు బలవంతంగా వెనిజులాని లాక్కున్నారు. మా కంట్రోల్‌లో ఉందని ఆఫీషియల్‌గా ప్రకటన చేసేసారు. ఓకే. బానే ఉంది. తర్వాత ఈ అధ్యక్షుడిని ఏం చెయ్యాలి? ఎలాగా వాళ్ళకి సంబంధించిన మంచిగా వాడుకోవాలి అనే దానిపైన ప్రీ ప్లాన్డ్‌గా వాళ్ళెప్పుడో 2020లో చేసిన తప్పుని ఇప్పుడు మళ్ళీ తిరగదోడి, వాళ్ళ పైన ఇటువంటి ఆరోపణలు తేవడమే కాకుండా, ఒకటికి ఒకటి, ఇంకొకటికి ఇంకొకటి అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు చూసారా? అటువంటి పనులే చేసి ట్రంప్ బలవంతంగా ఈ అధ్యక్షుడిని లొంగ తీసుకుంటున్నాడు.
ఇక్కడ ఈయన మధుర ఏంటంటే ఎంతో కొంత వెనిన్జులా కోసం ఫైట్ చేయాలన్న ఉద్దేశం ఈయనకి మనసులో ఉంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైతే వెనిన్జులా కోసం ఆయన పోరాడుతున్నాడో, ఆయన గళం విప్పాడో ఖచ్చితంగా వెనిన్జులాకి తెలియని విధంగా ఒక సపోర్ట్ వస్తుందనుకున్నాడో, మరి ఇంకేమనుకున్నాడో తెలీదు కానీ, ఇతని మీద 1 కాదు, 2 కాదు ఏకంగా 3, 4 కేసులు బనాయించేసి, తిరగతోడి ఇతను చాలా తప్పుడు మనిషి అని ప్రపంచానికి నిరూపించి, అసలు ఇతని నామరూపాలు లేకుండా అంటే ఇతని ఉనికే లేకుండా మనిషి చచ్చిపోతాడంటే చచ్చిపోడు. ఇతని ఉనికే లేకుండా ట్రంప్ ఈ రకంగా ప్లాన్ చేస్తాడనమాట. అంటే ఇంత దౌర్జన్యంగా ఒక దేశం మీద పడిపోయి వాళ్ళని బలవంతంగా లాక్కొని ఈ రకంగా ఇంతలాగా మ్యానిపులేట్ చేయడం అవసరమా? ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెనిన్జులాలో ఆయిల్ బావులుంటే అది వెనిన్జులాకి సంబంధించినవి. రష్యాలో ఆయిల్ బావులుంటే అవి రష్యాకి సంబంధించినవి. అలాగే చైనాలో ఏదైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటే అవి ఆ దేశానికి సంబంధించినవి. మన ఇప్పుడు భారత్ వెళ్ళిపోయి చైనా మీద పడిపోయి భారత్ మిలిటరీ ఫోర్స్‌లన్నీ వాడేసేసి చైనా అధ్యక్షుడిని జింగ్‌పింగ్‌ని తీసుకొచ్చి ఒక చోట బంధించి జింగ్‌పింగే కరోనాకి వైరస్‌కి వ్యాప్తి చెందడానికి ఉపయోగపడ్డాడని జెప్పేసి తనని అలా పక్కన పెట్టేసేసి ఇండియా మొత్తం ఆ చైనాని ఆక్రమించుకుంటే ఇదే అమెరికా ఊరుకుంటుందా మరి? మరి ఇక్కడ ఎందుకని అమెరికాని అడగలేకపోతున్నారంటే ఇక్కడ అమెరికాని అడిగే దమ్ము ప్రపంచ దేశాలకి లేదు ఫ్రెండ్స్. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన ఒక పచ్చి కాకరకాయ లాంటి ఒక నిజం అన్నమాట. యెస్. ప్రతి ఒక్క దేశం ఇక్కడ మీకొక విషయం చెప్తాను వినండి. ఆహ్, మన భారత్ డెవలపింగ్ కంట్రీ లానే ఉండిపోతోంది అని మనం భారత్‌ని చాలా సందర్భాలలో ఏంటిది అని బాధపడిన వాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది ఛీ! ఇలాంటి పరిస్థితులు రాకూడదు అన్న వాళ్ళు కొంతమందుంటారు. ఇట్లా రకరకాల మందుంటారు కదా! అయితే ఈ అమెరికా లాంటి దేశాలు కొన్ని యూరోపియన్ దేశాలు ఎక్కడికక్కడ భారత్‌ని తొక్కడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కాకపోతే మన భారత్‌కున్న జనాభా గాని, మన భారత్‌కున్న భవిష్యత్ విజన్ కొంతవరకు సక్సెస్ అవ్వటం గాని, స్కిల్డ్ పర్సన్స్ ఉండడం వల్ల గాని, భారత్ అట్‌లీస్ట్ ఇంతైనా సస్టైన్ అవుతాం. లేకపోతే ఈ పాటికి ఏ వెనిన్జులాలానో లేకపోతే ఏ క్యూబా లాగానో మనల్ని అసలు మొత్తం దేనికి పనికి రాకుండా చేసేసి ఉండేవాళ్ళు ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు. దీనిలో అసలు ఎటువంటి మొహమాటము లేదు. నేను చెప్పానని కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అయితే వాళ్ళ ఆవిడని అంటే ఇప్పుడు వీళ్ళ మధుర భార్యని ఏం చేశారంటే డిటెక్షన్ సెంటర్‌లో పెట్టారు. డిటెన్షన్ సెంటర్ అంటే ఏంటంటే యాక్చువల్లీ రిఫ్యూజీలు అంటే వలసొచ్చిన వాళ్ళు వాళ్ళని పెట్టే చోట పెట్టడం అయితే జరిగింది. అయితే ఆవిడ పైన కూడా కేస్ వేసి ఓకే. ఆవిడ పైన కూడా కేస్ వేసి ఇప్పుడు ఆహ్, వీళ్ళందరినీ కూడా ఆహ్, ఈ అంటే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో ఏదైతే సెక్షన్‌లు అవి లీగల్‌గా ఉంటాయో వాటి మీద కేస్ వేసి వాళ్ళని జైల్‌లో పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. అసలు వీళ్ళిద్దరు ఏం అన్యాయం చేశారు వాళ్ళకి? అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్‌గా జరిగింది. ఇదేదో ఒక పూటో, ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో కాదు. దాదాపుగా ప్రీ ప్లాన్డ్‌గా 6 మంత్స్ నుంచి జరుగుతున్న ఆపరేషన్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్, ఫోర్‌గ్రౌండ్స్ ఇవన్నమాట. సో, ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు. అమెరికాకి సంబంధించిన ప్రెస్ వాళ్ళే రిలీజ్ చేశారు. పక్కన ట్రంప్ కూడా ఉండి యెస్, యెస్ అంటూ తలకాయ కూడా ఊపాడు. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న మాట మీకు గనక పేపర్ కట్టింగ్స్‌తో సహా ఈ న్యూస్‌కి సంబంధించిన ఆధారాలు కావాలంటే, అంటే మనం చెప్పుకునే ఏ న్యూస్‌కైనా ఆధారాలు కావాలనుకుంటే, దయచేసి కామెంట్ సెక్షన్‌లో అది చెప్పండి ఫ్రెండ్స్. మేము మీకు ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా అందజేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.